శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం 7వ అధ్యాయంలో ఒక ముఖ్యమైనటువంటి శ్లోకం నిన్న చూసాము. అది యావత్తు ఉపనిషత్తుల్లోనే చాలా ముఖ్యమైనటువంటి ఉపదేశంగా భావిస్తారు. ఎందుకంటే యావత్తు సృష్టి అంతా కూడా మనకి కనిపిస్తున్నటువంటి స్థూలంగా నామరూపములుగా అనిపిస్తుంది. కానీ వాస్తవానికి నిజంగా ఉన్నటువంటి ఆ సత్యం, ఉనికి, ఆ ధారణ ధరించి ఉన్నటువంటి ఆ సూత్రం ఏమిటి అని పరికించి చూస్తే ప్రతి అణువణువు, అండపిండ బ్రహ్మాండమంతా అణువణువు కూడా వెనుక ఉన్నది పరమాత్మయే అని తెలుస్తుంది. ఇది ప్రపంచము అని భావన చేసి చూస్తే అత్యంత విశాలమైనటువంటి అనంతంగా కనిపించే ఈ ప్రపంచం, జగత్తు మనకు భయాన్ని ఇస్తుంది. అదే జగత్తు, ప్రపంచం ఈశ్వరుడు స్వరూపంగా భావన చేస్తే మనకి అభయం, అంటే మనకి భద్రత, రక్షణ, శాంతి, ఆనందం కలుగుతుంది. అంటే రెండు చూసే ఆ దృష్టి కోణంలోనే తేడా ఉంది తప్ప వాస్తవానికి ఏమీ తేడా లేదు. అందుకే భగవాన్ ఏం చెప్పారంటే, సూత్రే మణిగణా ఇవ, అంటే మీరు ఒక ముత్యములు ఉన్నటువంటి ఒక మాల తీసుకుంటే వాటన్నింటినీ కలుపుతున్నటువంటి ఆ దారం మనకు కనిపించదు బయటికి. కానీ చిన్న ఆ దారం గనక ఒకసారి ఏమైనా తెగిందనుకోండి, ఆ పూసలన్నీ పడిపోతాయి, అసలు నిలబడవు అక్కడ. ఆ విధంగా యావత్ సృష్టి అంతకి ఆ దారం పట్టి ఉంచినట్టు ఉంచుతున్నది. అయితే ఈ జగత్తుకి సూత్రములా ఉన్నదని చెప్పాం కదా. ఏ విధంగా పట్టి వస్తున్నది ఈశ్వర అంటే, రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం ఋషు అన్నారు. ఇక్కడ చూసారా, మనకి స్వతంత్రత, స్వేచ్ఛ ఉంది. కానీ అది కూడా కొంత పరిమితులతో కూడి ఉంటుంది అన్నమాట.
సమష్టి లెవెల్లో ఈ జగత్తుకి వేడిమిస్తూ చల్లదనాన్ని ఇస్తూ ఆ బ్యాలెన్స్ చేస్తున్న శక్తి ఈశ్వరు చేతిలో పెట్టుకున్నారనమాట. చూడండి, మనం మొట్టమొదటిసారిగా కార్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు మన చేతిలో స్టీరింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మీరు వెళ్ళాలా వద్దా, ఎక్కడ ఆపాలి, ఎక్కడ పెంచాలి, అన్నీ కూడా పక్కనున్న ట్రైనింగ్ ఇస్తున్నటువంటి ఆ మాస్టర్ చేతిలో ఉంటాయి, మొత్తం రిమోట్ అంతా. అలా అన్నట్టు మనము ప్రయాణిస్తున్నాం, మన బాధ్యతలు కర్తవ్యాలు ఉన్నాయి. కానీ ప్రతి యాక్షన్ అంటే మానసికంగా కానీ, వాక్కులు మాటల పరంగా కానీ, యాక్షన్స్ చేతుల పరంగా కానీ ప్రతి వెనుక ఈశ్వర హస్తం ఉంటుంది. దానిపైనే మనము యాడ్ చేస్తే దానికి గొప్పతనం అనేది తెలుస్తుంది. అందువలన తర్వాత శ్లోకంలో చెప్తారు, మన ద్వారా జరిగే ప్రతి గొప్పతనం అది ఈశ్వరుని విభూతిగా గుర్తించిన వారు నాహం కర్త హరికర్త అని ప్రకటిస్తారు. అది భక్తి భావం. నేను లేను, అంతా పరమాత్మయేగా, ఐఎమ్ నథింగ్, గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇది ఆ భక్తితో కూడినటువంటి జ్ఞానం. అందువలన ఏమంటున్నారు అంటే ఈశ్వరుని యొక్క అనేక రూప అంటే విశ్వరూపాన్ని వివరిస్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అందువల్ల మనం ఒక్కొక్క మెట్టు మనల్ని పైకి ఎక్కిస్తున్నారు. బుడిబుడి నడకలు నడుస్తున్నాం మనం. యాక్చువల్ చెప్పాలంటే మనకు గడ్డాలు మీసాలు పెద్దవాళ్ళు అమ్మలు నానమ్మలు కూడా అయిపోయి ఉన్నారు మనం. కానీ ఈ తత్వజ్ఞాన విషయంలో మనము ఇప్పటికీ మనం బుడిబుడి నడకలు నడుస్తున్నట్టున్నాం అన్నమాట. అందువలన భగవాన్ మనల్ని చేయి పట్టుకొని పైకి అలాగా కమ్ కమ్ అని తీసుకెళ్తున్నారు. ఎప్పుడు తీసుకెళ్తారు? మనం ఆయన్ని గుర్తించి స్వీకరించి మన హృదయంలో గుడి కట్టి ఆయనకి హృదయస్థంలోనే గర్భగృహం ఉండాలండి. అప్పుడు కదా భగవంతుడు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళేది. కమ్ హియర్ మై డియర్ కృష్ణ కనాయి, కమ్ హియర్ మై డియర్ కృష్ణ కనాయి, మనే తెరే లియే హృదయ్ అందర్ మందిర్ బనాయి అన్నారు. అంటే ఏంటి? ఏ కృష్ణ, ఇప్పుడే నాకు నవ్వు అర్జెంట్, చాలా ఇమ్మీడియట్ అనమాట. రా, నా హృదయస్థములో నాకు ప్రేరణ కలిగించి నీ స్వరూపతత్వాన్ని తెలుసుకునేటట్టు చెయ్యి. ఎలా? మీకోసమే నా హృదయ మందిరం నిర్మించాను, నీకోసం. తెరే లియే బహుత్ సారా ఖానా బనాహి, నీకోసమే మొత్తం ఎన్ని రకాల ప్రసాదాలు నైవేద్యాలు నువ్వు తింటావో అవన్నీ కనుక్కొని మరి లిస్టు రాసుకొని మరీ ప్రిపేర్ చేశా. దూదు దహి మక్కన మిశ్రీ సారా మంగాయి, అన్ని రకాలు వంటలు, పాలు పెరుగు నెయ్యి మొత్తం వెన్నతో పాటు. వై లేట్ సో లేట్ కృష్ణ కన్నాయి, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ఇంకా నీకోసం ఎంత వీక్షిస్తున్నావు, వెయిట్ చేస్తున్నావు. కమ్ సూన్ కృష్ణ కన్నాయి, తొందరరా తొందరరా, క్విక్ క్విక్, నో టైం, నాకు టైం లేదు అని ఆ భక్తి చూడండి. అందుకే భక్తి జ్ఞానము రెండులా కనిపిస్తుంటాయి మనకి. భక్తి అండి, ఆ జ్ఞానం అండి. జ్ఞానులేమో భక్తుల్ని పెద్దగా పట్టించుకోరు, విమర్శిస్తారు. భక్తులేమో జ్ఞానాన్ని విమర్శిస్తారు. భగవాన్ ఏమంటాడంటే మీ ఇద్దరు నాకు భక్తులే అంటున్నాడు ఆయన. పాపం భక్తుల్లో గ్రేడ్స్ ఉన్నాయి, అది తర్వాత చూస్తాం, వస్తుంది దీంట్లోనే. కానీ ఇద్దరు భక్తులే. ఎందుకంటే భక్తి కంటే ఏం లేదు, ప్రపంచమంతా భక్తిమయం జగత్. ఎలా అంటే ఎప్పుడైతే ఏకరూప ఈశ్వరుని నుంచి మనం విశ్వరూపంగా అంటే
ఒకే జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ ఒక్క దగ్గర ఉన్నారనుకోండి, ఒకే 4 చేతులు పెట్టుకొని లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ అని మీకు ఏకరూప భక్తి అంటారు. అలా కాకుండా ప్రతి చెట్టు పుట్ట, ప్రతి నీరు, వాగు, వంక, సరస్సు, ప్రతి పక్షిలోను, జంతువులోను, మనిషిలోను, ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలు అన్నిటిలో కూడా ఆ నారాయణ వ్యాపించి ఉన్నాడు అన్నారు అనుకోండి, సర్వం విష్ణుమయం జగత్ అవుతుంది. అప్పుడు అంత విష్ణుమయం జగత్. సర్వం శివమయం జగత్, అంత శివమయం జగత్. సర్వం శక్తిమయం జగత్, అంత దేవి, ఆ దేవి మయమైపోయింది మొత్తం. ఈ విధంగా ఆ జీవుడు, జగత్తు ఈశ్వరునికి భిన్నంగా లేదు అని మీకు నిరూపిస్తున్నాడు భగవాన్ శ్రీకృష్ణ. ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం. అందుకే మనం ఎప్పుడు కూడా మీకు చెప్పాను స్టార్టింగ్లోనే, ప్రతిరోజు అభిషేకం చేస్తాం. చేసేమంటాము, తన్న మొన్న ధన్న సబ్బ కూర్చు తేరా అని అంటుంటారు అనమాట ఉత్తర భారతదేశంలో. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది, భాష వేరు అంతే. నిజంగా మనము ఆర్తితో పిలుస్తున్నామా మనం చెక్ చేసుకోవాలి. ఈరోజు శరీరము, మనస్సు, ధనము అన్ని నీకే అర్పిస్తుందంటే ఎందుకు అని అర్పిస్తున్నాము? భగవంతుని కంటే వేరుగా ఏమీ లేదు నిజంగా చెప్పాలంటే. కానీ మనం ప్రతిరోజు మనం అర్పిస్తుంటాం. అదే మన యొక్క మోహం, భ్రమ. మొత్తం ఒకసారి అర్పించావు, మళ్ళీ రేపు ఎందుకు అర్పిస్తున్నావు అంటే అర్పించిన తర్వాత మళ్ళీ తీసుకున్నావు అన్నమాట. అలా కాకుండా పూర్తిగా అంత సృష్టి అంతా ఒక సూక్ష్మంగా, ఒక ఆధారభూతంగా వ్యాపించి పరమాత్మను మీరు స్మరిస్తే ఇంకా అర్పించడానికి ఏమి లేదు మీ దగ్గర. ఆ విషయాన్ని ఎప్పుడైతే మనం ఆ విధంగా అయిపోయామో మనలో ఇంకెటువంటి భావన మిగిలి లేదు. అంటే నేను కర్తను అనే భావం ఎక్కడ మిగిలి ఉంది? అంత ఆయనవేగా. మనం ట్రస్టీలని, మనం రక్షకులు అంతే. జస్ట్ ఈ శరీరం ఆయన ఇచ్చాడు, సో శరీరాన్ని మనం కొంచెం రక్షించాలి అంతే. విచ్చలవిడి వదిలేయకూడదు కదా. మనకిచ్చిన ప్రతి ఫ్యాకల్టీ ఈశ్వర అనుగ్రహమే కదా. సో మీ మీద ఎంతో విశ్వాసంతో మీకు ఇచ్చారు. అందుకే ఒక్కొక్క ఉపాధికి ఒక్కొక్క శక్తి, అనుగ్రహం కలుగుతుంది ఈశ్వరుడు. వారు మాత్రమే దాన్ని నిర్వహించగలరు. నేను దూరిపోతానంటే అవదు, అది అయ్యే పని కాదు. ఆ శక్తి, సామర్థ్యం ఈశ్వర అనుగ్రహం తర్వాత వచ్చిన తర్వాత దాన్ని మనం పూర్తిగా నిర్వహించలేదు అనుకోండి, ఈశ్వరునికి డిసప్పాయింట్ అవుతారనమాట. అరే వీళ్ళకి ఇంత అవకాశం ఇచ్చానే, వీళ్ళు చేయలేకపోయారే అని ఈశ్వరుని మన మీద అలాంటి అవిశ్వాసం కలగకూడదు. అందుకే మనకేమంటున్నారంటే మహాత్ములు, ఈ ఈశ్వరుని సరిగ్గా అర్థం చేసుకోకపోతే, అంటే ఈశ్వరుని గురించి పూర్తిగా మీకు తెలియలేదు అనుకోండి, అదే సంసారము, ఈ ప్రపంచము, జగత్తుగా మీకు కనిపిస్తుంది భయంకరంగా. జగత్తును గనక మీరు దాని స్వరూపం బాగా అర్థం చేసుకుంటే, జగత్తు వెనక అణువణువు ఈశ్వరు వ్యాపించి ఉన్నారని తెలుసుకుంటే, అదే ఈశ్వరుడు కనిపిస్తుంది. ప్రపంచం ఈశ్వరుడు కనిపిస్తుంది మీకు. రే రే బ్రహ్మమయం జగత్ అన్నారు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి. కానీ మనకు అలా కనిపించట్లేదు కదా ఈ జగత్తు. అంటే ఈశ్వరుని సరిగ్గా అర్థం చేసుకోకపోతే అది ప్రపంచము, ప్రపంచాన్నే సరిగ్గా మనం సారాన్ని మనం గ్రహిస్తే అదే ఈశ్వర. ఇది సూత్రం. హోమ్ మెసేజ్ అంటారు కదా, అలా రాసుకోవాలి మీరు ఎప్పుడైనా. అంటే ఎప్పుడైతే ఈ ప్రపంచమంతా విశ్వరూపం, ఈశ్వర విశ్వరూపంగా మీరు భావిస్తారో దాని మీద మీకు ద్వేషభావం మరి కలగడానికి వీల్లేదు. ఇప్పుడేంటి, పూర్తిగా అర్చన అంటే పూజాభావం మీకు కలుగుతుంది. మన ధర్మం అంతా ఇదే. లోక సమస్త
సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఈ విధమైనటువంటి ఈ తత్వ దృష్టి మీకు కలిగినప్పుడు ఇది అసలైనటువంటి సనాతన ధర్మం. అందువలన మనం రుద్రం తీసుకున్నా, పురుష సూక్తం తీసుకున్నా, నారాయణ సూక్తం తీసుకున్నా, ఏ సూక్తాలు తీసుకోండి మీరు, దాంట్లో మీకు ప్రతి ఒక్క అసలు ఉదయం లేవగానే సూర్యుడు ప్రకాశిస్తుంటాడు. సూర్య ప్రకాశిస్తుంటే ఋషులు, యోగులు, మునులు అబ్బా ఆశ్చర్యపోయి గంతులు వేసేవాళ్ళు సూర్యుని చూసి. ఎందుకంటే సాక్షాత్ రుద్రుడే సూర్యునిగా ప్రకాశిస్తున్నాడు, రుద్రుడే సూర్యునిగా ప్రకాశిస్తున్నాడు. అందువలన ఈ ప్రకృతిలో ప్రతి ఒక్కటి కూడా ఎంతో ఆశ్చర్యానికి గురి చేసేది ఆ ఋషులకి. దాని నుండే గాయత్రి మంత్రం వచ్చింది, విశ్వామిత్రునికి దర్శనం అయ్యింది. అందువలన మీరు పూర్తిగా ప్రతి ఒక్కటి అసౌయస్తామ్రో అరుణ ఉత బభ్రుస్సు మంగళ ఏ చేమాగుం రుద్ర అభితో దిక్షుశ్రిత సహస్రో వైసాగుం హేహ హీమహే హేడ హీమై. అంటే ఈ విధంగా ఆ వెలుగుతున్న ప్రకాశిస్తున్నటువంటి ఆ సూర్యుడు, సూర్యునితో పాటు చంద్రుడు, చంద్రుడితో పాటు రాత్రిపూట నక్షత్రాలు, పంచభూతములు సర్వము రుద్రుడి యొక్క స్వరూపంగా చూస్తే అది నమ్మకం అవుతుంది. సర్వము మీరు ఆ నారాయణ సూక్తం, విష్ణు సూక్తంలో చూస్తే అంత ఆ విష్ణుయే సూర్యునిగా ప్రకాశిస్తున్నాడు, ఆ విష్ణుయే చంద్రునిగా ప్రకాశిస్తున్నాడు. అంటే ఇక్కడ విష్ణు వేరు శివ వేరు అనేది మర్చిపోయండి. అది ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్ లెవెల్ మాత్రమే. వాటికి మీరేమి ప్రాధాన్యత ఇవ్వాల్సిన పని లేదు. అంటే ఈ విధంగా మనము విశ్వరూప దర్శనం రుద్రము నమ్మకం చమకంలో చూస్తే, చమకం కాదు నమ్మకంలో చూస్తే పూర్తిగా శివ ఎక్కడ ఉన్నాడు, రుద్రుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? మట్టిలోను, ఆకులోను, రాయిలోను, పక్షుల్లోను, జంతువుల్లోను, వాగుల్లోను, అంతరిక్షంలోను, బుద్ధిమంతుల్లోను, ధర్మాత్ముల్లోను, దొంగల్లోను, కపటిల్లోను. చూసారా? వంచతే పరివంచతే అంటారు. వంచకుల్లోను ఉన్నది ఎవరు? రుద్రుడేగా. అసలు రుద్రుని కంటే వేరుగా సృష్టి లేదు కదా. అణువు కూడా. ఎక్కడికి వెళ్తాం చెప్పండి ఇప్పుడు మనం? అందువలన వర్షం పడుతుంది అనుకోండి, అద్భుతంగా మీకు కలగాలి, మీ హృదయంలో ఉప్పొంగిపోవాలి. అబ్బా, ఈశ్వరుడు యొక్క ఆశీర్వాదం ఆ యొక్క అక్షంతల్లాగా వర్షం ఎలా పడుతుంది అని మనకు కలగాలి. ఆ పుష్పం వికసిస్తుంటే అబ్బా, ఈశ్వరుడు యొక్క విభూతి. మొక్క చిగురెడుతుంది అనుకోండి, ఈశ్వరుడు యొక్క విభూతి. ఆవు నెమరు వేసుకుంటూ అలా పాలు తీస్తున్నప్పుడు ఈశ్వరుడు మీకు ఆహారాన్ని అందిస్తున్నాడు, ఈశ్వరుడు అందిస్తున్నాడు ఆవు రూపములు. పంట పొలాలు చూస్తే పృథ్వీ మాత ఈశ్వరుడి ద్వారా మనకి పోషక విలువలు అందిస్తుంది, మనం జీవిస్తున్నాం. సృష్టిలో ఈశ్వరుడు కానిదంటే ఏమీ లేదు. అది మనకు ఉపయోగపడకపోవచ్చు, తెలియకపోవచ్చు. అందుకే విషాన్ని కూడా చాలా మందుల్లో, మెడిసిన్స్ లో వాడుతుంటారు. కోబ్రా భయంకరమైనటువంటి విషం, కానీ కొన్ని మందుల్లో అది చాలా ఉపయోగపడుతుంది. అందువలన ఈ అసౌయస్తామ్రో అరుణవత బభ్రుస్సు మంగళ అని రుద్రంలో నమ్మకం ఏదైతే చెప్పారో, అంటే ప్రతి రంగుగా మారుతున్నటువంటి సూర్య చంద్రుడికి నేను నమస్కరిస్తున్నాను. ప్రతి దశలోను, ప్రతి అడుగులోను, ప్రతి క్షణం ఆ యొక్క ఈశ్వరుడే ప్రకటమవుతున్నారు. కానీ ఈ ఈశ్వర జ్ఞానం నేను చెప్పాను, ప్రతిరోజు మనం అప్పుడప్పుడు ధ్యానం చేస్తున్నాం, అందరికీ తెలుసు. కానీ మన యొక్క జీవన విధానంలో అణువణువు రావాలంటే అంత తేలిక కాదు. తెలుసుకోవడం ఈజీ,
ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. పెద్ద హోర్డింగ్ పెట్టారు అమీర్పేటలో అనుకోండి సపోజ్. అందరికీ తెలుసు ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్, చూస్తున్నారు కాబట్టి. కానీ ఈ అంటే ఏమిటి, ఎం అంటే ఏంటి, సి అంటే ఏంటి ఎవరికి తెలియదు. అది ఐన్స్టీన్కి మాత్రం తెలిసింది బాగా. అందువలన మన ఆహారం తినటం కేవలం నిమిషాల్లో అయిపోద్ది, టకాటక్. కొంతమంది అయితే నిల్చొనే ఇలాగా పట్టుపడితే కోడి మేత అంటారు వాళ్ళు. కానీ అది జీర్ణం అవ్వడానికి ఎంత టైం పడుతుందండి? మీరు టకటక జీర్ణం చేయండి చూస్తాం, అవదు. అదేవిధంగా భగవాన్ శ్రీకృష్ణ చెప్పిన గీత మనం బుక్కుని అలా చదివేస్తాం, 18 అధ్యాయాలు అయిపోయినాయి సమయం. కానీ మనలో ఆ జీర్ణించుకొని మన ఆలోచనల్లోనూ మన మాటల్లోనూ మన చేతుల్లోనూ రావడానికి ఎంత టైం పడుతుంది? చాలా సమయం పడుతుంది. అందువలన ఈ ప్రపంచాన్ని ప్రపంచంగా నామరూపాలు, ఆకారాలు, ఆకర్షణలుగా చూస్తే సంసారంలో పడిపోతాం మనం. అదే ప్రపంచాన్ని ఈశ్వరుని యొక్క విభూతి, ఆయనకు విభూతులుగా అర్థం చేసుకుంటే మీరు దేనికి అంటుకోవడానికి ఇంకా అవకాశమే లేదు, దేని నుంచి తప్పించుకోవడానికి అవకాశమే లేదు. అంత మీరున్నది ఈశ్వరుని ఒడిలోనే. అదే మోక్షం. మోక్షం అంటే ఇంకెక్కడో పెద్ద కిరీటాలు తీసుకొచ్చి మంగళ వాయిద్యాలు తాళమేళాలతో అదేముండదు మోక్షం అనేది. అందువలన మనకు ఉపనిషత్తుల్లో ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత్ మా గృధ కస్య స్విద్ధనం. మొట్టమొదటి ఉపనిషత్తు, మొట్టమొదటి మంత్రం. ఈ మంత్రాన్ని చూసి అరబిందో ఆయనకి మరి ఇంక మాటలు రాలేదంట పాపం, అంత అద్భుతంగా ఫీల్ అయ్యాడు ఈ మంత్రాన్ని చూసి. అంటే ఏంటి, మొత్తం ఇక్కడంతా కూడా ఈశ్వరుని వలె చేపలాగా ఎలాగైతే పరుస్తారో అలాగే మొత్తం కవర్ చేయబడి ఉన్నది మొత్తం ప్రపంచం అంతా. ఎవరితోని? ఈశ్వరుని ద్వారా. ఈశ్వర భావనతో మీరు చూస్తే ప్రపంచమంతా ఈశ్వరు అయిపోయింది అంతే. ఎందుకు? యద్భావం తద్భవతి. యత్ ఈశ్వర భావం జగత్తు, తత్ ఈశ్వరేవ జగత్తు. అంటే ఏ ఈశ్వర భావంతో మనం జగత్తు చూస్తే ఆ జగత్తు కూడా ఈశ్వరునిగా మారిపోయింది అన్నమాట. మన సంధ్యావందనం చేసేటప్పుడు కూడా నీరు గురించి మనం ప్రార్థన చేస్తాం. ఎందుకు? నీరు కూడా సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపమే. ఆపోవా ఇదగుం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావా ఆప పసవ ఆపోన్నమాపో మృతమాపః సమ్రాడాపో విరాడాప సర్వాడ ఆపశ్చాదగుంస్యా ఆపో జ్యోతిగుంస్యాపో యజుగుంస్య ఆప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్వ ఇత్యో అంటారు. అంటే సర్వం ఈ సృష్టి అంతా ఆప అంటే పరమాత్మ అని అర్థం. మీరు ఎక్కడ తీసుకెళ్ళండి, పృథివీ ఆప, అగ్ని, వాయు, ఆకాశ సర్వం పరమాత్మ నుండి వచ్చాయి. ఎందుకు? తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మనః పరమాత్మనః ఆకాశ సంభూతః ఆకాశాద్వాయు. తైత్రీయ ఉపనిషత్తు. అంటే ఆ పరమాత్మ నుండే 3 గుణములు కలిగి ఉన్న మాయ ద్వారా ఆకాశం మొట్టమొదటి సూక్ష్మ ఆకాశం ప్రకటమయ్యింది. ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృథ్వీ, పృథ్వీ నుండి ఓషధు వనస్పతులు, ఆహారము, ఆహారం నుండి జీవ. ఇవంతా సైకిల్ అన్నమాట. అందుకే ఈ జలములు నువ్వు కేవలం నీరు కాదు, మనం నీరుగా భావించకూడదు. అది కూడా సాక్షాత్ ఓ పరమాత్మ, ఓ పరమేశ్వర అని ఈశ్వర రూపంగా మనం చూడగలగాలి. అది నా యొక్క అంతిమ లక్ష్యం. అంటే ఈ మానవ జీవితం యొక్క ప్రయోజనం అదే. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు? శశి సూర్యయోహో ప్రభ అహమస్మి.
భగవాన్ శ్రీకృష్ణ ఏమన్నారు? సూర్యచంద్రుల్లో కనిపిస్తున్నటువంటి ఆ ప్రభ అంటే ఆ క్రాంతి, ఆ కాంతి ఏదైతే ఉందో నిజానికి ప్రపంచానికి ఆ యొక్క సూర్యకాంతిని తెలియజేసే ఆ జ్ఞాన స్వరూప తత్వమే గాయత్రి మంత్రము. అందుకే తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అంటారు. అంటే గాయత్రి మంత్రము ఆ శశి సూర్యయో ప్రభ అంటే ఆ కాంతి. అందువల్ల ఏం చేయాలి? ఆ కాంతి మనకి ధియో యో న ప్రచోదయాత్. మన మనస్సు, మన బుద్ధి అంటే మన మనస్సుకి జడమండి. మనసు, బుద్ధి, ఇంద్రియములు, శరీరం జడ పదార్థమే ప్రపంచంలాగా. కానీ వాటికి ఆ పరమాత్మ యొక్క స్వరూపం తెలుసుకునే పొందే విధంగా మా మనస్సు బుద్ధుల్ని ప్రేరేపించు ఓ పరమాత్మ. ప్రచోదయాత్, ఇది గాయత్రి మంత్రం. అక్కడితో ఆగారా? భగవాన్ ఆగలేదు. ఇంకొక స్టెప్ ఏంటి? ప్రణవ సర్వ వేదేషు అంటే వేదములలో నేను ఓంకారం ప్రణవ స్వరూపంగా ఉన్నానన్నారు. వాస్తవానికి ఓంకారం అంటే ఏమిటండి? వేదములకు యొక్క బీజం అంటే విత్తనం. ఓంకారం అనే విత్తనం నుండి వేదాలు ప్రకటమయ్యాయి. ఆ వేదములు కూడా ఓంకారం నుండే ప్రకటమయ్యాయి. ఎలా ప్రకటమయ్యాయి అంటే 4 వేదముల యొక్క సారం ఏమిటి? గాయత్రి మంత్రం. అందుకే మీరు వేదములన్నీ చదవలేకపోయినా పర్వాలేదు, గాయత్రి మంత్రం మీరు చదివితే మీరు వేదములన్నీ చదివినట్టు అంత ఫలితం ఉన్నదంట. అందుకే గాయత్రి మంత్రం ఎవరు విడిచిపెట్టరండి. సన్యాసం తీసుకునేటప్పుడు కూడా కొంతమంది ఏడుస్తుంటారు, నేను చూసాం. ఎందుకు? గాయత్రి మంత్రం విడిచిపెట్టాల్సి వస్తుంది, గాయత్రి మంత్రం విడిచిపెట్టాల్సి వస్తుంది అంటారు. అంత మమేకం అనమాట గాయత్రి మంత్రం. వేదముల్లో గాయత్రి మంత్రానికి ఉన్నటువంటి ప్రతిష్ట, గొప్పతనం వేరే మంత్రం లేదు. అది సాధ్యం కాదు కూడా. అందువలన ఈ 4 వేదముల యొక్క సారమే గాయత్రి మంత్రం. అయితే ఈ గాయత్రి మంత్రము ఎన్ని పాదములు? ముఖ్యంగా 3 పాదములు. ఇంకొక పాదం ఏంటంటే అది అవ్యక్త స్వరూపం. 4 పాదాలు అంటారు కానీ 3 పాదములే మనకి ఇస్తారు మంత్రం. ఆ 3 పాదముల గాయత్రి 3 వ్యాహృతుల్లో లోడై ఉంటుంది. ఏంటి వ్యాహృతులు? భూ, భువః, సువః. వీటిని వ్యాహృతీస్ అంటారు. ఈ 3 వ్యాహృతులు ఏ విధంగా లోడై ఉంటాయి? ఆ ఉ ఇమ్ అంటే మకారం, ఆ అంటే ఓం. ఇది అసలైనటువంటి ఓంకార ప్రణవం. ప్రణవ అంటే ప్రకర్షేణ నవ. నవ అంటే నామము. అంటే ఈశ్వరునికి నామం లేదు, కానీ ఒకవేళ మీరు పిలవాలనుకుంటే ముద్దు పేరు ప్రణవ ఓం. అది అందువల్ల ఓంకారం అనేది వేదముల యొక్క సారం. ఇంకేమంటున్నారు? శబ్ద ఖే అంటే ఆకాశంలో. అంటే ఆకాశంలో ఉన్న శబ్దాన్ని నేనే అంటే సాక్షాత్తు భగవాన్ శ్రీకృష్ణ ఈ రూపంగా ఉన్న కృష్ణ నుంచి ఆయన ఎప్పుడు ఊహించుకోవట్లేదు. ఆయన నేను మొత్తం సృష్టి స్థితి లయ కారణమైనటువంటి పరమాత్మ నేనే అని ఎంత ధైర్యంగా చెప్తున్నారు అర్జునుడికి. నేనే అర్జున, ఆకాశంలో ఉన్నటువంటి ఆ శబ్దాన్ని నేను, సకల వేదముల సారంగా ఉన్నటువంటి ప్రణవ ఓంకారం నేనే, ఆ సూర్య చంద్రుల్లో ఉన్నటువంటి కాంతి నేనే, ఆ యొక్క నీటిలో ఉన్నటువంటి రుచి, రస అంటే రుచి నేనే, రసోహం అహం అప్సు. అప్సులు అంటే నీటిలో ఉన్న రసం. ఈ విధంగా భగవాన్ శ్రీకృష్ణ ఏ విధంగా అయితే పరమాత్మని ఆ తాదాత్మ్యం చెంది స్థితిలో ఉన్నారో మీరందరూ కూడా అదే స్థితిలో ఉండాలని ఆయన కోరిక.
మనం ఎప్పుడు చూసినా నాకు వద్దు, నేను దాసోహం అంటే ఎక్కడ మీరు దాసోహము? ఎక్కడికో వెళ్ళిపోయారు, ఈశ్వరునికి ఎంతో దూరం పెడుతున్నారు మీరు. అందువలన ఈ శబ్దం అంటే ఏంటి? అందుకే ఈ శబ్దంకి ఎంతో ప్రసిద్ధి చేశారు సమాజంలో. అందుకే ఇక్కడి నుంచి కదా నాద బ్రహ్మ అన్ని వచ్చాయి. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాన్మయీ నిత్యానందమయీ నిరంజనమయీ తత్వమయీ చిన్మయీ తత్వాతీతమయీ పరాత్పరమయీ మాయామయీ శ్రీమయీ సర్వైశ్వర్యమయీ సదాశివమయీ ఆనంద ప్రేమమయీ మాం పాహి మేనాంబికే. ఎన్నేని చెప్పుకోవచ్చు మీరు ఆ అమ్మ తల్లి, ఆ శక్తి స్వరూపినికి, ఆ శబ్దానికి. ఈ విధంగా నువ్వే ఆ శబ్ద బ్రహ్మవు అంటే మొత్తం ఈ జగత్తంతా ఎక్కడ శబ్ద స్పర్శ రూప రస గంధ ఇవన్నీ కూడా పరమాత్మ చెందినవి, మనవి కావు. మనం ఓన్లీ కాపలాదారులు, మన వాచ్మ్యాన్ అనమాట మనం ఈ ప్రపంచానికి. పౌరుషం ఋషు అన్నారు అంటే పురుషుల్లో ఉన్నటువంటి ఆ పౌరుషం. అంటే పురుషులు అంటే ఇక్కడ మనుషులని అర్థం అండి, మగవాళ్ళు ఆడవాళ్ళు కాదు. ఇక్కడ అంటే మనుషులు మానవత్వం అంటారు చూడండి. ఈ మానవత్వమే లేదండి. మానవత్వం లేకుంటే మనిషి ఎలా అవుతారండి? అంటే మనిషి యొక్క సారమే మానవత్వం. దాన్ని పౌరుషం అని చెప్తారు. అంటే ఆ పౌరుషాన్ని అంటే మనిషిగా గుర్తింపు చేయడానికి ఏంటి అవసరము? పౌరుషం అవసరం. ఆ పౌరుషం లేకుంటే నేను మనిషే కాదు, జస్ట్ బొమ్మ. అందుకే ఇప్పుడు ఏమంటున్నారంటే ఇంకా పుణ్యోగంధ పృథివ్యాం చ పుణ్యోగంధః పృథివ్యాం చ పుణ్యోగంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ తేజశ్చాస్మి విభావసౌ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు జీవనం సర్వభూతేషు జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు తపశ్చాస్మి తపస్విషు తపశ్చాస్మి తపస్విషు పుణ్యోగంధ పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ పుణ్యోగంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ పుణ్యోగంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. ఉత్తమం. అంటే మనుషుల్లో ఆ పౌరుషం అంటే ఏంటి? ఆ సాహసం, ఆ పరాక్రమం. ఆ పరాక్రమం సాహసాలు అవి ప్రదర్శించాలి. లేకపోతే వీళ్ళు మనుషులను ఎలా ప్రకటిస్తారండి? భయంతో అలాగా కృంగిపోతే వాళ్ళు మనిషి కారు. అందువలన ఏదైతే మనుషుల్లో పౌరుషం పరాక్రమం సాహసం చెప్పారో అదే కొనసాగింపుగా పుణ్యోగంధ పృథివ్యాంచ అంటే భూమి యందు ఉన్నటువంటి వాసన మనకు తెలియదు. సాధారణ భూమి యందు వాసన ఉంటుందని. కానీ మీరు ఏదైతే ముక్కు ద్వారా వాసనలు మీరు పొందుతున్నారో ప్రతి వాసన కూడా ఆ పృథివీ తత్వమే. వాస్తవానికి పృథివీ యొక్క వాసన సుగంధ భరితం. అక్కడ అనేక రకాల మిక్సింగ్ అవడం వలన దుర్గంధం కూడా మనం వాసన చూడాల్సి వస్తుంది.
కాబట్టి పృథివీలో అంటే భూమిలో ఉన్నటువంటి ఆ సువాసన నేనే. కానీ ఒకటి గుర్తుంచుకోండి మీరు, భూమిలో ఒక సువాసన మాత్రమే లేదు. ఎందుకు? దాంట్లో రసం ఉంటుంది, దాంట్లో రూపం ఉన్నది, దానికి స్పర్శ ఉన్నది, దాని నుండి శబ్దం కూడా వస్తుంది. మనం ఇవన్నీ ఎందుకు అంటే ఈ పృథివీ తత్వం ఒక్కదానికే 5 లక్షణాలు ఉంటాయండి. పృథివీకి ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. అంటే శబ్ద స్పర్శ రూప రస గంధ పృథివీలో ఉంటాయి. కానీ దాని యొక్క స్వరూపం ఏమిటి? పూర్తిగా దానికి చెందింది ఏంటి? గంధము, వాసన, సువాసన. మరి రసము దేనికి సంబంధించినది? నీటికి సంబంధించినది, రుచి. మరి రూపము దేనికి సంబంధించినది? అగ్నికి సంబంధించినది. మరి స్పర్శ దేనికి సంబంధించినది అంటే వాయువుకు సంబంధించింది. వాయువు స్పర్శ వల్లనే మనకు తెలుస్తుంది. శబ్ద గుణకం ఆకాశ అంటారు. అంటే ఆకాశము అత్యంత సూక్ష్మమైనప్పటికీ శబ్దం అనేది ఆకాశం యొక్క గుణము అని చెప్తారు తార్కములో. కాబట్టి ఇవన్నీ మిక్సింగ్ అయి ఉన్నప్పటికీ ఈ యొక్క గంధం, సుగంధం ఏదైతే ఉందో అది భూమికే చెందుతుంది. దాని తర్వాత నీరు, అగ్ని, వాయు, ఆకాశం. సో వాటికి కూడా ఒక్కొక్కటి ఉన్నప్పటికీ ఇక్కడ ఎలా తెలుసుకోవాలి మనము? భూమి యందు 5 మనము గుర్తిస్తాం. నీరుకి వచ్చారనుకోండి, నీటికి సుగంధం ఉండదు, రసం ఉంటుంది, రుచి. అంటే దానికి 4 ఉంటాయి. ఏంటి? రుచి, రూపము, స్పర్శ, శబ్దము. నీటిలో 4 ఉంటాయి. అదే అలా పైకి వెళ్ళారనుకోండి, అగ్నిలో ఏముంటాయి? వాసన ఉండదు, రుచి ఉండదు. అగ్ని రుచి ఎవరైనా చూసారు ఎప్పుడైనా? అగ్నిని నోటి మీద పెట్టుకొని కష్టం. దానికి 3 ఉంటాయి. ఏమిటి? రూపము, స్పర్శ, శబ్దము అగ్నిలో. అదే ఇంకా పైకి వెళ్ళిన సూక్ష్మంకి వాయువులు 2 ఉంటాయి. 1 స్పర్శ, 2 శబ్దం. ఇంకా సూక్ష్మకి వెళ్ళారనుకోండి, ఆకాశంలో కేవలం శబ్దమే ఉంటుంది. ఇంకా పైకి వెళ్ళారనుకోండి, ఏమీ ఉండదు. ఏముంటుంది? పరమాత్మ శుద్ధ స్వరూపంలో ఉంటుంది. ఇది రహస్యం అన్నమాట. అంటే పరమాత్మ ప్లస్ శబ్దం ఆకాశము, పరమాత్మయే శబ్దము, స్పర్శ, వాయువు. పరమాత్మ శబ్దము, స్పర్శ, రూపము ఉంటే అగ్ని. పరమాత్మ శబ్ద, స్పర్శ, రూపము ప్లస్ రుచి అంటే ఆ రస ఉంటే నీరు. అదేవిధంగా పరమాత్మయే, ఈశ్వరయే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము కలిగి ఉంటే అది పృథివీ అయిందనమాట. చూసారా? మీరు ఎన్ని కలిపినా ఆ ఆధారములో పరమాత్మ అంటున్నానా? దాన్నే చెప్పారు మత్త పరతరం నాణ్యత. నాకంటే వేరుగా సృష్టి లేదు. ఎందుకు లేదు? మీరు చెప్పండి. మనం నిద్రపోతున్నప్పుడు మీకు స్వప్నం వచ్చింది. మీకంటే స్వప్నం వేరుగా ఉందా? స్వప్నం కంటే మీరు వేరుగా ఉన్నారా లేదా? చెప్పండి నాకు, తెలివిగా ఆలోచించి. స్వప్నం కంటే మీరు వేరుగా ఉంటారా లేదా? ఉంటాను. రోజంతా స్వప్నం లేకుండా ఉన్నాను బయట. కానీ ఒకటి గుర్తించుకోండి, మీకంటే వేరుగా స్వప్నం ఉండగలుగుతుందా? కుదరదు. ఇదే మరి సూత్రం. ఈ సృష్టి కంటే, ప్రపంచం కంటే ఆత్మస్వరూపంగా మీరు వేరుగా ఉండగలరు, ఉన్నారు కూడా. కానీ మిమ్మల్ని ఆధారపట్టుకొని, మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నటువంటి ప్రపంచము మీకంటే వేరుగా ఉండగలదా? అసాధ్యం. శివ కంటే వేరుగా శక్తి ఉంటుందా? అసాధ్యం. నేను వ్యక్తిని, నాకంటే ఈ శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధి ఇవి సెపరేట్గా ఉంటాయా? నా కారు లాగా మా పార్కింగ్లో పెట్టాను. ఏంటి? నా శరీరం, మనసు, బుద్ధి, ఇంద్రియములన్నీ మా పార్కింగ్ ప్లేస్లో పెట్టి వచ్చా. అలా వీలవుతుందా? వీలు కాదు. అందువలన మీరేంటంటే ప్రతి ఈ 5 పంచభూతములే భౌతికంగా శరీరాలు వస్తున్నాయి. అందుకే భౌతిక శరీరాలు అంటారు, భూత శరీరాలు అనం. ఎందుకు? పంచభూతముల నుండి వచ్చినటువంటి వాటిని భౌతికము అంటారు.
సో ఈ విధంగా పుణ్యగంధ పృథివ్యాం చ అంటే ఇక్కడ చకారం అంటే పంచభూతాల్లో ఉన్నటువంటి ఆ వెనుకున్నటువంటి గుణమంతా నేనే అని చెప్తున్నారు. అహం తేజ విభావసౌ అంటే ఏంటి? అగ్ని అంటే అగ్నిలో ఉన్నటువంటి ఆ ఉష్ణము, ఆ వేడి, ఆ తేజస్ ఏదైతే ఉందో, అగ్ని 2 లక్షలు ఉంటాయి. ఒకటి ఆ తేజస్సు, 2 వేడి. అగ్నిలో ఏముంటాయండి? తేజస్సు ఉంటుంది, వేడి ఉంటుంది, ఉష్ణం. మామూలుగా తేజస్ అంటే కాంతి, కానీ ఇక్కడ అగ్ని తత్వాన్ని చెప్తున్నారు కాబట్టి 2 తీసుకోవాలి మనం, వేడి ప్లస్ కాంతి. ఎందుకు? వేడి నీళ్ళు కూడా చేయి పెడితే కాలిపోతుంది, వేడిగా ఉంటుంది, అది అగ్ని కాదుగా. అందువల్ల 2 తీసుకోమని చెప్తున్నారు, విభావసౌ అని. ఇంకొకటి ఏమంటున్నారంటే జీవనం సర్వభూతేషు అంటే ప్రతి ప్రాణిలోనూ ఉన్నటువంటి ఆ జీవతత్వం ఉన్న చూడండి, ఆ చేతన తత్వం, చేతనం. అది ఎవరు? నేనే, పరమాత్మ. కృష్ణ పరమాత్మ చాలా గర్వంగా చెప్తున్నారు, నేనే సకల ప్రాణుల్లో ఉన్న చేతనాన్ని, నేనే అర్జున అని అంటున్నారు ఆయన. అంటే ఏంటి? ఎప్పుడైతే సకల ప్రాణుల్లో ఆ జీవశక్తిగా అంటే ప్రాణశక్తిగా, అందుకే ప్రాణశక్తి, ఇచ్ఛాశక్తి, ప్రాణశక్తి అంటే క్రియాశక్తి, జ్ఞానశక్తి అంటారు. ఇచ్ఛాశక్తి, ప్రాణశక్తి, జ్ఞానశక్తి అంటాం. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం బ్రహ్మశక్తి, విష్ణు శక్తి, శివశక్తి, ఓం ఓం ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఓం ఆదిశక్తి, మహాశక్తి, పరాశక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం అని చెప్తారు మహాత్ములు. అందువలన ఆ ఒకే శక్తి అండి ఇచ్ఛాశక్తిగా, క్రియాశక్తిగా, జ్ఞానశక్తిగా అలాగ ప్రకటమవుతుంది కొమ్మలుగా. అయితే మనము ప్రతిరోజు దేవాలయంలో అభిషేకం చేసేటప్పుడు దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అని చెప్తుంటాం, కానీ మనం పెద్దగా పట్టించుకోం వాటి అర్థం గురించి, తాత్పర్యం గురించి. అలా వెళ్ళిపోతాం, మనకి ఇక్కడ చాలా బిజీ కదా. అందువలన ఈ హిందూ మతం అనేది మిమ్మల్ని ఒక ఆనిముత్యంగా తీర్చిదిద్ది ఆ యొక్క బ్రహ్మతత్వంలోకి నెట్టుతుందనమాట, భగవద్గీతలోకి. అప్పుడు ఇక్కడికి వచ్చి చూసారనుకోండి, అవును కదా, అంత స్పష్టంగా ఉంది. హిందూ మతం ఎంత అద్భుతమో, మంచి ఆచారాలు, మంచి వ్యవహారాలు, మంచి సంప్రదాయం అని మనకు అప్పుడు తెలుస్తుంది. ఇవి తెలుసుకోకుండా మనము అలాగ అంధ అనుకారం చేసామనుకోండి, హిందువులంటే మూఢనమ్మకాలండి అలా అంటారు, ఎవరో అంటున్నారంటే మీకు అనిపించింది అలాగా. కాబట్టి హిందూ మతములో ఉన్నటువంటి ఏవైనా తప్పులుంటే మనం సరిదిద్దుకోవాలి, మంచిని ప్రోత్సహించాలి. ఏమండి ఇంట్లో ఎలకలు ఉన్నాయనేసి లాభం లేదండి, ఇల్లుకి అగ్ని పెట్టాల్సిందే. అరే ఇల్లుకి అగ్ని పెట్టేస్తావా ఎలకలు ఉన్నాయని? ఇది అన్యాయం అండి, ఇది మాత్రం ఏమీ సమ్మతం కాదు. కాబట్టి ఎవరో రోజు బెగ్గర్స్ వస్తారని మీరు వంట మానేస్తారండి? వద్దులేండి, ఎందుకే వచ్చి రోజు ప్రతి ఓడు భవతీ భిక్షాందే, భవతీ భిక్షాందే, వీళ్ళకి పని పాటలేదు, మామూలు వచ్చి పడతారు, మేము వంటే మానేస్తాం, ఎక్కడ అడుగుతారు చూద్దాం. అలా అనకూడదండి బాబు, మీరు కూడా మాడి మసి అయిపోతారు కదా ఆకలితో. ఒక రైతు అంట మంచి ప్లాన్ వేసాడంట, పంట పొలాల్లో వేరుచెనగలు ఇవన్నీ వేస్తుంటే పక్షులు తినేస్తానని చెప్పేసి మొత్తం బీడి భూమి ఉంచేసాడండి. పంట ఎందుకు వేయాలండి? ఎవరికి నష్టం అండి? పక్షులకే. అలా చేయకూడదు. మనం హిందూ మతంలో ఉన్నటువంటి మీకు ఎక్కడైనా తప్పు అనిపిస్తే వాడిని సంస్కరించాలి. అప్పుడు హిందూ మతం పూర్తిగా సంస్కరించబడినటువంటి హిందూ మతము అదే సనాతన ధర్మం. సనాతన ధర్మం ఎక్కడో, ఓహో సనాతన ధర్మం హిమాలయాల్లో ఉంది, హిందూ మతమేమో ఇక్కడ కన్యాకుమారిలో ఉంది, అలా ఉంటుందా? 2 కలిసే ఉంటాయి, అవి విడదీయలేం. హిందూ మతాన్ని మనం దాని యొక్క గొప్పతనాన్ని, దానిలో మంచి విలువలు, దాని యొక్క నిష్ఠని మనము వ్యాపింప చేస్తే హిందూ మతం అనేది వాస్తవానికి మీ జీవన విధానం తీర్చిదిద్దుతుంది. ఎలాగా? ఋషులు యోగులుగా మారడానికి కావలసినటువంటి యోగ్యత ఇస్తుంది హిందూ మతం. తర్వాత తత్వం ఇస్తుంది హిందూ సనాతన ధర్మం, తర్వాత మోక్షం. అందువలన హిందూ మతం, మా మతం లేదు, మా ధర్మం, ఈ ధర్మము తెలియదు, మతము తెలియదు, నా గరకి నా ఘాటుకి అలా ఉన్నారు గురువులు, చాలా మంది పండితులు, మేధావులు.
ఆయన మతం అంటే ఏమిటి తెలియదు, ధర్మము తెలియదు. కానీ మైక్ పట్టుకుని ఒకటే వాగుడు. హిందూ మతం కాదు, అసలు హిందూ అనేది మంచి శబ్దం కాదు. ఈయనకి ఇప్పుడు నచ్చలేదట హిందూ అంటే. ఎన్ని వేల సంవత్సరాలు జీవించారు మన పూర్వీకులు, వాళ్ళకి ఎక్కడ లేని కష్టము ఇప్పుడు హిందూ అంటే ఈ నష్టం తగిలిపోతుంది ఇక్కడ. అది కాదు, ఇది అరాకొర మిడిమిడి జ్ఞానంతో మాటలు ఇవి. హిందూ మతం అంటే దాని గురించి చులకం చేయకూడదు, దానికి అర్థం వేరే ఉంది. మళ్ళా నేను చెప్పాలంటే హినస్తి దుష్ట గుణాం దుర్గుణాం. హినస్తి అంటే బయట ఉన్న అరాచక శక్తులు, దుర్గుణాలని, లోపల ఉన్నటువంటి ఆసురీ శక్తుల్ని నాశనం చేసే శక్తిని హిందూ అంటారు. దీని అర్థం ఇలా చూడండి, అప్పుడు మీకు అద్భుతం అనిపిస్తుంది. అబ్బా అంటే గర్వసే కహో ఐఆమ్ హిందూ, మా హిందూ అంటారు అనమాట. అందుకే సో ఈ విధంగా మనము చాలా చులకనగా మాట్లాడేస్తాం జ్ఞానం లేకుండా. ఇది మనకు అలవాటు అయిపోయింది. నిన్న ఒక గురువు వచ్చాడు, నేను అడిగాను, ఏది అడిగితే తడబడి ఆడుతున్నాడు. ఆయన గురువు, ఆయనకి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారంట. నేను అన్నాను, చూడు నాయన, ఈ మధ్య ఒక సర్వే వచ్చింది. ఆ సర్వేలో ఏం తెలిసిందంటే ఆడియన్స్ ఫాలోవర్స్ ఎవరైతే భక్తులు శిష్యులు ఉన్నారో వాళ్ళకంటే ఎక్కువ మంది గురువులు ఉన్నారని తేలింది ఆ సర్వేలో అని చెప్పాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు గురువుగా ఉండాలని కోరుకుంటారు తప్ప ఎవరు వినడానికి అంత ఓపికే లేదు. మరి అర్జునుడు మనం మెచ్చాలి. ఆయన ఎన్నిసార్లు ప్రశ్నించిన ఆ భగవాన్ శ్రీకృష్ణ ఎటువంటి కూడా అసలు ఏందో అడిగిందో అడుగుతావు, నీకేమైనా బుద్ధి ఉందా అని ఒక్క మాట అనలే. ఎంత ప్రసన్నతతో, గాంభీరంగా, ప్రియంతో అలా చెప్తూ వచ్చారు. కాబట్టి అందరూ గురువులు కాదు. వాళ్ళు ఎంతో ఓపిక, సహనం, ఆ ప్రేమ దాచిపెట్టకూడదు. అబ్బే వీళ్ళకి యోగ్యత లేదండి, వీళ్ళకి ఇవి చెప్పకూడదు, వీళ్ళకి ఏబిసిడీలే, ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఇవి ఇక్కడితో ఆగిపోతే ఎలాగండి, పైకి తీసుకెళ్ళాలి కదా. సో ఈ విధంగా మనకేం చెప్తున్నారు, ఈ యొక్క సకల ప్రాణుల్లో ఉన్న ఆ చైతన్యమే నేను. ఇంకేమంటున్నారంటే తపస్విసు తపహ. ఇంతకుముందు ఏమన్నారు, మనుషుల్లో ఉన్నటువంటి ఆ పౌరుషం నేను అన్నారు. ఇక్కడేంటి అంటే సాధారణ మనుషుల కంటే ఒక ఉత్కృష్టమైన కారణ జన్ములు, యోగ స్వరూపులు, ఆ తపస్సులు, ఆ పరమ భక్తుల్లో ఉన్నటువంటి ఆ తపస్సు, అది నా యొక్క విభూతియే, గుర్తించు అని చెప్తున్నారు. ఇప్పటి వరకు మనకి ఏమర్థమైందంటే భగవాన్ పంచభూతాలను ఒక్కడ కూడా విడిచిపెట్టకుండా అన్నిట్లో కూడా నేనే ఉన్నానని చెప్పేశారు. ఓకేనా? అయితే అందువలనే మనకి నిన్న చెప్పాను నేను, ఈ 5 పంచభూతములు ప్రతీకగా మనము 5 దేవాలయాలు కూడా భారతదేశంలో ఉన్నాయంటే అందుకేనండి ప్రపంచానికి భారతదేశం అనేది ఒక తల్లి లాంటిది అన్నమాట. తల్లి, మాతృస్థానం. మనం ఏది నేర్చుకున్న తల్లే కదా మొట్టమొదటి గురువు మనకి. తల్లి మాత అంటే ఇంకంతే. మీరు భారతదేశంలో ఏ భాషలోనే సరే తల్లికి ఏదైనా మీరు తిట్టండి, మీరు మీ ఇష్టం వచ్చిన భాషను తిట్టుకోండి. తల్లి, అమ్మ తప్ప ఏ పదమైనా ఎవరికి అర్థం కాదు. అమ్మని ఆయన ఏ భాషలో మాట్లాడినా అమ్మ అంటే ఎదురుకి అర్థమైపోతుంది. అమ్మని తిట్టాడు అంటే ఏమవుతుంది, ఇంక విచారణ ఉండదు, లాగి లెంపకాయ పడిపోతుంది ముందు, తర్వాత విచారణ జరుగుతుంటాయి అన్నమాట. ఎక్కడైనా మనం చూడండి, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, ఎక్కడైనా సరే ఇలా జరిగితే మా అమ్మని వారు ఏమైనా తిట్టాడా అయిపోయింది పని. అందుకే అమ్మ అంటే మామూలు కాదు పదం. కాబట్టి ఈ యొక్క మాతృస్థానం ప్రపంచానికే భారతదేశం తల్లి. అందువలన నేను చెప్పాను, మనకి ఈ యొక్క చిదంబరంలో అక్కడ ఏం ఉండదు, అంత ఆకాశలింగం. ఆకాశలింగం అంటే ఏముంటుంది చెప్పండి, కానీ అదే చిదంబర రహస్యం. మరి చెప్పరు ఎవరు, అక్కడ లోపలికి వెళ్ళి మీరు చూస్తేనే. సో చిదంబరములో ఆకాశలింగము, మరి శ్రీకాళహస్తిలో వాయులింగము, మరి తిరువన్నామలలో అంటే జ్యోతిలింగం అంటే అగ్నిలింగము, జంబుకేశ్వరంలో జలలింగము, కాంచీపురములో పృథ్వీలింగం. అంటే చూసారా, ఈ పంచభూతములని ఆ ఈశ్వరుని ఎలా ప్రతీకగా మన వాళ్ళు పెట్టారు. మన ఋషులు, యోగుల గురించి ఇలాగా చూస్తుంటే మీకు తనివి తీరిపోద్ది కదా. ఈ జీవితం సరిపోదు ఆ విభూతుల్ని, ఆ గొప్పతనాన్ని మనం తెలుసుకోవడానికి.
అందుకే భగవాన్ ఏమంటున్నారంటే, ఇక మీకు ఎలాగా తెలుసుకొని వీలు పడదు కాబట్టి మూలంలోకి వెళ్ళిపోతాను రాయన. ఏంట మూలము? బీజం మాం సర్వభూతానాం. బీజం మాం సర్వభూతానాం. బీజం మాం సర్వభూతానాం. విద్ధి పార్థ సనాతనం. విద్ధి పార్థ సనాతనం. విద్ధి పార్థ సనాతనం. బుద్ధిర్బుద్ధిమతామస్మి. 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 తేజస్తేజస్వినామహం. 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 బీజం మాం సర్వభూతానాం. విద్ధి పార్థ సనాతనం. బీజం మాం సర్వభూతానాం. విద్ధి పార్థ సనాతనం. బీజం మాం సర్వభూతానాం. విద్ధి పార్థ సనాతనం. బుద్ధిర్బుద్ధిమతామస్మి. తేజస్తేజస్వినామహం. బుద్ధిర్బుద్ధిమతామస్మి. తేజస్తేజస్వినామహం. బుద్ధిర్బుద్ధిమతామస్మి. తేజస్తేజస్వినామహం. ఉత్తమం ఉత్తమం. ఈ శ్లోకము రేపు చూద్దాం, ఓకేనా? హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.